అందమైన ఫిలిప్పీన్స్ దేశంపై గత కొన్ని రోజుల నుంచి ప్రకృతి తన ప్రకోపాన్ని చూపిస్తుంది. వరుసగా భారీ భూకంపాలు ఆ దేశాన్ని వెంటాడుతున్నాయి. దీంతో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. ఒక విపత్తు నుంచి కాస్త కోలుకునే ప్రయత్నం చేసేలోపే మరో భూకంపం ఆ దేశాన్ని కుదిపేస్తుంది. దాంతో రాత్రిపూట ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోయే పరిస్థితులు కూడా ఆ దేశంలో కనిపించడం లేదు. తాజాగా ఆ దేశంలోని మిండానావో ప్రాంతంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని రిక్టర్ స్కేల్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని భయంతో పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం 62 కిలోమీటర్ల ఎత్తులో సంభవించిందని యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఫిలిప్పీన్స్లోని మిండానావో ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల పాఠశాలలు, భవనాలు, ఒక ఆసుపత్రి పూర్తిగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో సహాయక చర్యల కోసం అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇక ఇలా ఉంటే ఫిలిప్పీన్స్లో వరుసగా భారీ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో వారం క్రితమే ఫిలిప్పీన్స్లో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అక్టోబర్ 1న ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంప తీవ్రతతో సెంట్రల్ ఫిలిప్పీన్స్లో చాలా ఇళ్లు, భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 31 మంది ప్రాణాలు కోల్పోగా అలాగే 147 మంది గాయపడ్డారు. అయితే క్షతగాత్రుల్లో చాలా మంది ప్రాణాలు విడిచారు. ఇక అదే రోజున సెబు ప్రావిన్స్లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఇక్కడ 19 మంది చనిపోగా 119 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇక ఆయా ప్రాంతాల్లో రోడ్లు బీటలు వారాయి. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడడంతో ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. దాని తర్వాత అక్టోబర్ 10న 12 గంటల వ్యవధిలో ఆ దేశంలో 75 ప్రకంపనలు సంభవించి రికార్డు నమోదైంది. దక్షిణ ద్వీపం మిండానావో సమీపంలో సముద్రంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పటి నుంచి 75 ప్రకంపనలు సంభవించాయి. వాటిలో ఒకటి 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం కూడా ఉంది. దీంతో పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ హెచ్చరికను జారీ చేయాల్సి వచ్చింది. కానీ 2 గంటల తర్వాత హెచ్చరికను ఉపసంహరించుకుంది. ఈ ఘటనలో 6గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే భూకంపం వల్ల పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డం, ఆసుపత్రులు, పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. అయితే గంటల వ్యవధిలోనే 6.9 తీవ్రతతో సంభవించిన భూకంపం మళ్లీ ఆ దేశాన్ని కుదిపేసింది. భారీ భూకంపంతో ఫిలిప్పీన్స్ ప్రజలు భయంతో వణికిపోయారు. ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఓ ఆసుపత్రి నుంచి రోగులు, సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్డుపైకి పరుగులు తీశారు. భూకంప తీవ్రతతో అనేక భవనాలు కొన్ని సెకండ్ల పాటు భారీగా కంపించాయి. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలో కొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి. ఇలా వరుసగా గంటల గ్యాప్లోనే భూకంపాలు సంభవించిన క్రమంలో అలర్ట్ అయిన ఫిలిప్పీన్స్ అధికార యంత్రాంగం తీర ప్రాంతాల ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని ఆదేశించింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని నగరాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు ఆగ్నేయంలో 62 కిలోమీటర్ల దూరాన సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సునామీ హెచ్చరికల కేంద్రం నిపుణులు గుర్తించారు. ఇక దావో ఓరియంటల్ సమీపంలోని దావో డి ఓర్ ఫ్రాన్సిస్లోని పంటుకాన్ పట్టణంలోని బంగారు గనుల్లో భూకంపం సంభవించింది. దీంతో కొండచర్యలు విరిగిపడి 2 వ్యక్తులు మరణించారు. అనేక మందిని సైన్యం రక్షించింది. ఇక ఫిలిప్పీన్స్లోని సెబులో సెప్టెంబర్ 30న భారీ భూకంపం సంభవించింది. 72 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు. ఈ భూకంపం దశాబ్ద కాలంలో అత్యంత భయానక భూకంపంగా రికార్డులకెక్కింది. ఇలాంటి భయానక పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఫిలిప్పీన్స్ ప్రజలను ఇప్పుడు మరో భూకంపం మరింత వణికిస్తూ వరుసగా సంభవిస్తున్న భారీ భూకంపాలు ఆ దేశాన్ని హడలెత్తిస్తున్నాయి. దీంతో ఫిలిప్పీన్స్ ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఎప్పుడు భూకంపం సంభవిస్తోంది అన్న భయం ఆ దేశ ప్రజలను అనుక్షణం వెంటాడుతుంది. ఇక ఫిలిప్పీన్స్లో భూకంపాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఒళ్ళు గగ్గోలు పొడుస్తున్నాయి.